జై శ్రీరామ్ అండి అందరికీ. దత్తదాసు పచ్చి పులుసు చేయమనిండి అనమాట. నాకు చేత కాదు, అన్నానని నేను చేస్తాను. నాకు చేత కానీ పచ్చి పులుసు చేస్తుండు. మీరు కూడా చూసేయండి ఎలా చేస్తుండో చూడాలి ఈరోజు నేను. ఫ్రెండ్స్ కొంచెం గట్టిగా ఏం చేస్తున్నావు? పచ్చి పులుసు. ఇప్పుడు ఎర్రగడ్డలు కట్ చేసుకుంటున్నావా? నువ్వు చెప్పు. ఆయిల్ లేకుండా కర్రీ చేస్తాను. ఆయిల్ కర్రీ అంటారు దాన్ని, కూర అంటారు. అన్నంలో కలుపుకుందాన్ని ఏమంటారు? కూర అంటారు. రసం కదా. రసం నేను కూర అంటారా? పొడి కొంచెం పొడుగ్గా కోసుకోవాలా, సన్నగా దరుక్కోవాలా, పొడుగ్గా దరుక్కోవాలా? ఎప్పుడో మా నాయన మా అమ్మ చేసి పెడితే తిన్నాం. నేను సొంతంగా ప్రయత్నం చేస్తున్నా. ప్రయత్నమేనా లేకపోతే నీకు వచ్చా? ప్రయత్నమే. రాదా? మరి నేను వచ్చాను చెప్పిన వీళ్ళకి. బాగుంటే ఇప్పుడు వచ్చినట్టు, బాగాలేకపోతే ప్రయత్నం. ఏదైనా ఒకసారి ట్రై చేయాలంటావు అయితే. బిడ్డలాగా మీరు కూడా నేర్చుకోండి, పచ్చి పులుసు కట్ చేయడం నేర్చుకోండి. ఎర్రగడ్డలు అయితే ఇలా కట్ చేసుకుంటా అనమాట. దీంతో అయితే కూరగా లేకుండా కానీ కొన్ని నడిచి దీంతో కొన్ని పచ్చిమిరకాయలు ఉంటాయి సార్. ఏమేం కావాలా పచ్చి పులుసుకు చెప్పు. పచ్చిమిరకాయలు, ఒక ఎర్రగడ్డ అంటే చాలు. ఒక మనిషికి అన్నం వచ్చేసి కూర చేసుకోవచ్చు. ఒక మనిషికి అన్నం వచ్చేది ఏంటి దాసు? నాకు అర్థం కావట్లేదు. తినేదానికి ఏం లేకుండా తినొచ్చు అంటున్నా. గ్యాసు అవి ఏం లేకుండా, వాటి ఖర్చు లేకుండా సింపుల్గా. పచ్చి పులుసు మామూలుగా తాలింపు వేస్తారు కదా. యూట్యూబ్లో చూస్తే తాలింపు వేసేది చూసినానే నేను. ఎందుకైతే ఈ చింతపండు, ఈ ఆలుగడ్డలు అదేంటి రసమా? చింతపండు సార్ దాసు పచ్చి పులుసు చేస్తుంటే సంటి వచ్చి ఏంది పానకం చేస్తాను అని అడుగుతుంది అనమాట. ఇప్పుడే మటన్ తిన్నాను. ఏమేం పెట్టిండ్రు సంటి చెప్పు. స్వీటు, సలాడ్, చికెను, మటను, వెజ్ బిర్యానీ, పప్పు, సాంబారు, మటను, చికెను, పెరుగు చట్నీ, గులాబ్ జాము, ఐస్ క్రీము. ఫస్ట్ స్వీట్ అన్ను. స్వీట్ ఉంది. ఏం స్వీటు? కాజా. ఇవన్నీ ఎక్కడంటే ఈరోజు దావత్ ఉందన్నమాట. దావత్ దగ్గర పచ్చిమిర్చి కట్ చేస్తుండ. ఇప్పుడు చింతపండు ఎంత నానబెట్టుకున్నావు? చిటికెడు చింతపండు ఎడ సరిపోద్ది చంటి? ఒక నిమ్మకాయ సైజ్ అంతా. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని రసం తీసుకుంటుండ అనమాట. నిమ్మకాయ సైజ్ అంటే ఎంత అనుకున్నాను? ఎంత? దీనికి పెద్ద సైజు ఎందుకు? దీంట్లో తీసుకున్నాను అంటే పెద్ద పెద్ద జనాలు సరిపోద్ది. దాంట్లోకి సరిపోయేంతే కదా నువ్వు తీసుకుంది. పెద్ద జనాలు అడుగుతుంటే భోజనం ఏమైనా పెడుతున్నావు? ఎందుకు పిలిచాము? ఇది ఫ్యామిలీకి సంబంధించిన కర్రీనా, బ్యాచిలర్కి సంబంధించిన కర్రీనా? ఆ రోజుల్లో ఫ్యామిలీకి సంబంధించింది. దీంట్లోకి ముద్దపప్పు తోటి పచ్చి పులుసు తింటే మామూలుగా ఉండదు, అరాచకం. ముద్దపప్ప మా ఊర్లో బంతులు అయితే ఖచ్చితంగా ఉంటుంది ఒకప్పుడు. మీ ఊర్లో గోంగూర కూడా వేస్తారు బంతులలో. గోంగూర వాళ్ళ ఊర్లో ఎందుకు? రేపు మాకు పెళ్లి చేసుకుంటాడు, పెళ్ళికి కంపల్సరీగా పచ్చి పులుసు మెయింటైన్ చేస్తాం మేమైతే. అన్ని సాంప్రదాయ ఫ్లో కట్ చేయకూడదు. వీళ్ళ ఊర్లో బంతులు మాత్రం గోంగూర తప్పనిసరిగా ఉండాలి. వీళ్ళు పచ్చి పులుసు ఇంకా గోంగూర పచ్చడి ఎట్టి పరిస్థితులలో ఉంటుంది అనమాట. ఇంక చాలు ఇలా ఇంకా అదంతా ఆ తొక్కంతా తీసేయి. నాకేం ఇబ్బంది లేదు, నాకేం ఆ తుక్కంతా చెప్పు.
నువ్వు చెప్తే వేస్తూ ఉండాలా. తగినంత ఉప్పు. సరిపోయినంత ఉప్పు. ముందుగా నువ్వు చెప్పు. కట్ చేసి పెట్టుకుని ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని పెద్దగా మాట్లాడాలి, మళ్ళీ నేను ఇవ్వాల్సి వచ్చింది వాయిస్. వీటిని ఇలాగా బాగా మంచిగా కలుపుకోవాలన్నమాట. పిసకాలి బాగా. అప్పుడే కారం పచ్చిమిరపకాయలు కారమే సరిపోద్దా? పసుపు వేరు కాదు ఇంట్లో మరి. ఏమేరు మామూలుగా అయితే కరివేపాకు వేసుకోవాలి, కాకపోతే కరివేపాకు లేదు, ఇంకా జీలకర్ర కూడా లేదనమాట. సింపుల్ పచ్చి పులుసు. లేదు అయిపోయింది. మీరు బాగా తీసుకొని కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు సాల్ట్ చూడు ఒకసారి. సాల్ట్ చూసుకోవాలి. ఎంత బాగా కలిపితే అంత బాగా రుచి ఉంటుంది. దీంతో చూడు ఉప్పు. ఎందుకంటే సాల్ట్ చూస్తుండ అనమాట. ఎలా ఉంది? మేము ఎంతసేపు వెయిట్ చేయలేమబ్బా, చెప్పాలా? సరిపోలేదా? వేసుకోవాలి. ఉప్పు చూసుకొని వేసుకోండి ఒకవేళ సరిపోకపోతే. ఈ బెల్లం ఎందుకు? బెల్లం కోసం. బెల్లం కూడా ఎత్తిపెట్టిండు. పచ్చి పులుసులో చక్కెర కానీ బెల్లం కానీ వేసుకోవాలన్నమాట. బెల్లం అయితే హెల్తీ కదా. ఇప్పుడు ఏంటంటే పుల్లపల్లంగా కారంగా ఉగాది పచ్చడంటలా అట్లా ఉంటుంది అన్నమాట. బాగుంటుంది. కాకపోతే చిన్నగా తరుక్కుంటే తొందరగా తెలిసిపోతుంది అన్నమాట. ఒకవేళ స్వీట్ ఎక్కువైనా వేసుకోవచ్చా? స్వీటు బెల్లం ఎక్కువైనా వేసుకోవచ్చా లేకపోతే అలాగా? మీడియం ఉండాలి. మీడియంగా ఉండాలా? అన్ని రకాలు తెలియాలి దీంట్లో. ఉప్పు, కారం, పసుపు లేదు. ఓకే, సింపుల్గా పచ్చి పులుసు రెడీ. ఇట్స్ అమేజింగ్. గుడ్, బాగుంది. అన్నం అయింది వేసుకో. ఒకసారి దత్తదాసు వంట చేస్తే చూడండి. అన్నం వేసుకోండి. వేడివేడిగా అన్నం రెడీ అయిందనమాట. ఈరోజు సండే కాబట్టి దాసు ఆయిల్ ఫుడ్ తిండు, అందుకోసం అనమాట ఈ ప్రయత్నం అంతా. కిచెన్ చిన్నగా ఉంది, వీడియో తిట్టడానికి సరిగా అవ్వట్లేదు. తింటుండే అనమాట. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో మరి. నేను ఉల్లిగడ్డ తిన్నాను, లేకపోతే చెప్పుండేదాన్ని నేనే దాసు ఎలా చేసినాను. చంటి ఒక 2 మెతుకులు తిని చెప్తాను. బాగుందంటే బాగుందని చెప్పాలి, బాగా బాగా. నేను దాంట్లో మాట్లాడలేదు, ఎందుకంటే సబ్స్క్రైబర్లు మనం ఒకవేళ మీ కాడ కానీ కరివేపాకు కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు, మా దగ్గర లేదు కాబట్టి. ఎక్స్పోజింగ్ ఎక్కువ ఉంది దత్తదాసు. నువ్వు బాగా చెప్పి నువ్వు నాకు పెట్టి నేను చదువుతా. ఉండు వాడు చక్కగా నేను పెడతా. చంటి ఒరిజినల్ చెప్తాడు అనమాట. దాసు చేసింది నమ్మలేం కదా. నమ్మట్లేదు. చాలా బాగుంది. నమ్మొచ్చా? బ్యాచులర్ ఒక పార్టీనా? బాగుందా? పచ్చి పులుసు ఎలా చేస్తే బాగుంటుంది. ఒకసారి సబ్స్క్రైబర్స్ని కూడా ట్రై చేయమని చెప్పు. నువ్వు మీరు కూడా ప్రయత్నం చేయండి. ట్రై చేయి. ఎమర్జెన్సీగా బ్యాచులర్ బాయ్స్ కొన్నప్పుడు ఇట్లా ట్రై చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా ఈజీగా కూడా. తక్కువ టైంలో జస్ట్ 5 నిమిషాలు కూడా పట్టదు కూర రెడీ అవ్వడానికి. ఇంకో మాట ఏంటంటే చుట్టాలు వచ్చినప్పుడు చికెన్ మటన్ పెట్టి మాకండి సింపుల్ 5 నిమిషాల్లో పచ్చి పులుసు చేసి పెట్టిన సరిపోయింది. ఒకవేళ చికెన్ మటన్ పెట్టినా కూడా పచ్చి పులుసు చేస్తే బాగానే ఉంటుంది కదా. లేట్ అయింది కదా, అందుకోసం తొందరగా పెట్టి తమ్మిండి సరిపోయింది. బాగా చెప్పారు. బాయ్. బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పచ్చి పులుసు దత్తదాస్ స్టైల్లో. మీ కాడ కానీ ఎక్స్ట్రాగా కొత్తిమీర ఇంకా జీలకర్ర
కరివేపాకు ఉంటే వేసుకోండి పచ్చిదే, అప్పుడు బాగుంటుంది ఇంకాను. ఓకేనా, బాయ్ మరి.